This is a Teja News Television broadcast. చేగుంట మండలం పరిధిలోని పోలంపల్లి గ్రామ శివార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రామాయణపేట సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి చిన్న శంకరంపేట మండలంలోని ఓ పరిశ్రమకు స్క్రాప్ లోడ్లో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం సంభవించడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు డ్రైవర్, క్లీనర్ లారీలో నుంచి కిందికి దూకారు. ఈ క్రమంలో క్లీనర్ అజిత్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడగా డ్రైవర్ నితిలేష్ లారీ వెనుక చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రెయిన్ సహాయంతో లారీని తొలగించారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. బంధువులు రాగానే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ చింతల నుండి శంకరంపేట ప్రాంతంలోని ఒక పరిశ్రమకి వస్తున్న స్క్రాప్ లారీ అదుపు తప్పి చెగుంట పరిసర ప్రాంతాల్లో పడిపోవడం జరిగింది. దాంట్లో డ్రైవర్ నితిలేష్ గాయాలయ్యి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఉన్న క్లీనరు స్వల్ప గాయాలతోటి తప్పించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రాలేదు. పూర్తి సమాచారం వచ్చి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే చేగుంట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న మృతదేహాన్ని తూప్రాన్ మార్చికి తరలించడం జరిగింది.